ప్రియులారా, నేను ఒక నామకార్థ క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి వాడిని. మా తల్లిదండ్రులకు మేము 6 సంతానం, 3 అన్నదమ్ములం, 3 అక్క చెల్లెళ్ళు. మా తాతగారు వర్షక్రమముగా క్రైస్తవ పద్ధతుల్లోనే మాకు పేర్లు పెడుతూ వచ్చినాడు. మా అన్నయ్య పేరు ఆదాం, నా పేరు ఆరోగ్యం, మా తమ్ముని పేరు అహరోన్. ఇట్లా ఆనే అక్షరంతో కొన్ని పేర్లు, రానే అక్షరంతో కొన్ని పేర్లు వర్షక్రమ పద్ధతిలో పెడుతూ వచ్చినాడు. సరే, క్రైస్తవ పేర్లు అయితే కలిగి ఉన్నాం, కానీ క్రైస్తవత్వం మాకు నేర్పించలేదు. మేము అలాగా చదువుకునే దినాల్లో మా తాతగారి దగ్గరే నేను పెరుగుతూ వచ్చాను. మా తాతగారు ఆయుర్వేద వైద్యం చేసేవారు. ఆయనకి నేను సహకారిగా ఉంటూ అక్కడ నేను చదువుకుంటున్న దినాలవి. అయితే నేను చదువుకునే దినాల్లో నా పక్కనే ఒక బ్రాహ్మణ్స్ అబ్బాయి కూడా కూర్చునేవాడు. ఆ అబ్బాయి పేరు శ్రీనివాస్. ఆయన వాళ్ళ దేవుళ్ళ గురించి, దేవతల గురించి గొప్ప దైవాన్వేషణలో ముందుకు వెళుతున్నట్టు వాడు. ఇక రోజు నాతో మాట్లాడుతుండేవాడు అనమాట. ఆరోగ్యం, యేసు ప్రభు ఒక్కడే దేవుడా, ఇంకెవరైనా దేవుళ్ళు ఉన్నారా మీకు అని అడిగేవాడు. అసలు యేసు ప్రభుని గురించే నాకు తెలీదు. ఇంకా మాకు ఎవరైనా దేవుళ్ళు ఉన్నారా అంటే చెప్పలేక మౌనంగా ఉండేవాడిని. అట్లా వాళ్ళకైతే చాలా దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పేవాడు. ఆ దేవస్థానాలు పెద్దవాళ్ళకి పెద్ద గుళ్ళు, చిన్నవాళ్ళకి చిన్న గుళ్ళు అని ఇట్లా చూపించేవాడు. ఇట్లా మాటల్లో మా ఇద్దరిలో స్నేహభావం కలిగి మేము చదువుకునే దినాలు కలిసి అలా స్నేహభావంతో ఎదుగుతూ వచ్చాం. కొన్ని దినాలు అయిన తర్వాత ఒకరోజు శ్రీనివాస్, మరి ఆరోగ్యం, నేను మీ ఇంటికి వస్తాను అన్నాడు. దేనికన్నాను? ఏం లేదు, యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. సరేనన్నాను. సరే, స్కూల్ ముగించగానే నాతో పాటు మా ఇంటికి వచ్చాడు. అంటే యేసు ప్రభు విగ్రహాన్ని చూపించమని అడిగాడు. యేసు ప్రభు విగ్రహం మా ఇంటి పరిధిలో అక్కడెక్కడ మా ఊర్లో లేదు. తర్వాత యేసు ప్రభు ఫోటో చూద్దాము అన్నాడు. యేసు ప్రభు ఫోటో మా ఇంట్లో లేదు. యేసు ప్రభుని గురించి ఎవరైనా చెప్తారా అని వినాలనుకున్నాడు. ఆ యేసు ప్రభుని గురించి చెప్పి ఆయన ఆ దినాన ఇంటి దగ్గర లేడు. సరే, 2 పర్యాలు తిరిగి వచ్చాను. ఆ తర్వాత మా ఇంటికి వచ్చి కొంచెంసేపు కూర్చోవటం జరిగింది. మా తల్లిగారు ఏదో మాకు తినడానికి కొన్ని పిండి వంటలు చేశారు. అవి సాయంకాలం మేము స్కూల్ నుంచి రాగానే తీసుకొని తింటుంటాం. సరే, ఇద్దరం కలిసి అది తీసుకొచ్చి పెట్టినప్పుడు తిన్నాం. తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు స్కూల్కి వెళ్ళగానే నన్ను పిలిచాడు. ఆరోగ్యం, నిన్నటి దినం మీ ఇంటికి వచ్చాను, ఈరోజు మా ఇంటికి నువ్వు రావాలి అన్నాడు. దేనికన్నాను? ఏం లేదు, మా దేవుళ్ళని, దేవతల్ని నీకు పరిచయం చేయాలనుకుంటున్నాను అన్నాడు. అంటే సరే, నిన్న వచ్చాడు కదా, మరి నేను ఈరోజు వెళ్ళకపోతే ఎట్లా ఉంటుందని చెప్పి కలిసి స్కూల్ ముగించగానే ఇద్దరం కలిసి వెళ్ళాం. మమ్మల్ని ఆ గుమ్మలో చూడగానే వారి తల్లిగారు చెప్పారు, శ్రీను, మరి ఆ బకెట్లో నీళ్లు ఉన్నాయి, ఆ బుక్స్ పక్కన పెట్టేసి కాలేజీ శుభ్రం కడుక్కొని వరండాలో సాపేస్తున్నాను, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, నేను వస్తానంది. సరే, మొత్తానికి మేము మా బుక్స్ అన్ని లోపల పెట్టుకున్నాం, శుభ్రం కాలేజీలు కడుక్కున్నాం. వరండాలో సాపేస్తున్నారు, అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. అక్కడ ఒక పెద్ద గ్రంథం ఉంచబడింది. ఆ గ్రంథం ఎదుట మేము కూర్చున్నాం. కొంత సమయానికి ఆ తల్లిగారు వచ్చారు. వచ్చి ఈ యొక్క ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సందర్భమే ఇందులో రాయబడింది. ఈ గ్రంథంలో, ఈ గ్రంథం పేరు భగవద్గీత అని అంటారు అన్నాను. ఈ భగవద్గీత అనే గ్రంథంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ ఇందులో ముద్రించబడింది. మేము దినచర్యగా రోజు చదువుకుంటా ఒక్కొక్క శ్లోకాన్ని చదివి దాని తాత్పర్యాన్ని వివరించి తెలుసుకుంటాం. కాబట్టి ఈరోజు చదువుకోవాల్సిన భాగము భగవద్గీత 16వ శ్లోకం, 16వ అధ్యాయంలో 16వ శ్లోకాన్ని చదువుకోవాలి అని. సరే, అది చదివారు వాళ్ళు. చదివి ఈ యొక్క
మరి శ్లోకంలో రాయబడినది విధానాన్ని దీన్ని మీకు వివరించి చెప్తాను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులని చెప్పాను కదా, ఆ ఇద్దరు వ్యక్తులు పేర్లు ఏంటంటే ఒకరేమో యుద్ధసారథి, ఒకరేమో రథసారథి అని. ఆ యుద్ధసారథి రథసారథితో మాట్లాడుతున్న సందర్భం ఇది. పాపం చూసేటప్పుడు చాలా అందంగా ఉంటుంది, పాపాన్ని అనుభవించేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. పాపాన్ని అనుభవించినాక మిగిలేది ఆవేదన. ఈ ఆవేదనే దీన్ని అపరాధ భావము అంటారు. ఈ అపరాధ భావం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని ఆ యొక్క యుద్ధసారథి రథసారథితో మాట్లాడుతున్న సందర్భం ఇది అని చెప్పి ఈ మాట చెప్పారు. మనమందరము జన్మకర్మ పాపులం. ఈ పాపాలన్నీ పోవాలంటే మనం యజ్ఞాలు, యాగాలు, మరి దాన ధర్మాలు, పుణ్యక్షేత్రాలు దర్శించి చెయ్యాలా? ఇవన్నీ చేయడం ద్వారా మన పాపాలన్నీ పరిహరించబడతాయి, మనం మోక్షపురికి చేరతాము అని చెప్పారు. సరే, ఈ మాటలు నన్ను కొంచెం ఆకర్షించాయి. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా అలాగా మమ్మల్ని కూర్చోబెట్టి ఆ యొక్క గ్రంథాలు చదివి వివరించి బోధించినట్టు వాళ్ళు కాదు. అందుకని ఈ మాటలు బయటకు వచ్చి విన్న తర్వాత నేను ఆ శ్రీని అడిగాను, శ్రీను రోజు ఇట్లాగా మీరు ఆ గ్రంథాన్ని చదువుకుంటారా అంటే అవును చదువుకుంటాము అన్నాడు. సరే, ఇంత పెద్ద గ్రంథము మీ ఇంట్లో ఉందా అంటే ఆయన అన్నాడు, ఇదేముంది, ఇంకా చాలా ఉన్నాయి గ్రంథాలు, ఇవన్నీ కూడా మీకు పరిచయం చేయాలంటే నువ్వు తరచుగా మా ఇంటికి రావాలి రోజు అని. అది ఎలా వీలు పడుతుంది అన్నాను. ఏం లేదు, ఎట్టా ట్యూషన్కి వస్తున్నావు కాబట్టి వచ్చేటప్పుడు నీ పడక తీసుకొని వచ్చేయి, మా ఇంటి దగ్గర పెట్టుకో, ట్యూషన్ కానీ వచ్చేసి మరి చక్కగా మా ఇంటికి రా, మా ఇంటికాడ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత భోజనం చేసుకుని పండుకో, ఉదయకాలం లేచి ఇంటికి వెళ్ళి స్నానం చేసి సిద్ధపడి స్కూల్కి రా అన్నాడు. మంచి ఆలోచన ఇచ్చాడని చెప్పి నేను వచ్చేటప్పుడే నా పడక తీసుకొని వచ్చాను, అక్కడే ఉన్నాను పండుకొని. తెల్లవారి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళటం, ఇట్లా రోజు నేను వాళ్ళ దగ్గర ఈ గ్రంథాల్లో కొన్ని సంగతులు చెప్పించుకోవడం, తెలుసుకోవడం, నేర్చుకోవడం జరిగింది. అలాగా నేను విగ్రహారాధి మరి వైపు ఆకర్షితున్నయ్యాను. వాళ్ళు చేసే భక్తిని ఎక్కువగా నేను ప్రేమిస్తూ వచ్చాను. అట్లా భగవద్గీత, లీలమ్మ గ్రంథం, గరుడు పురాణం, శివపురాణం, అగ్నిపురాణం, వాయుపురాణం ఇలాంటి గ్రంథాలన్నీ కూడా పరిచయం చేస్తూ వచ్చినారు. అట్లా చదువుకునే దినాల్లో, మరి హై స్కూల్లో చదువుకునే దినాల్లో నేను శ్రీనివాస్తో కలిసి మరి స్నేహభావంతో ఇవన్నీ సంగతులు నేర్చుకున్న తర్వాత నిజమైన భక్తి అదేనేమో అనుకున్నాను. అట్లా కొంతకాలం ఉన్న తర్వాత మేము విడిపోవాల్సి వచ్చింది. పై చదువులకి ఆ అబ్బాయి మరి తిరుపతి వెళ్ళాల్సి వచ్చింది. మరి పై చదువులు చదివించడానికి మా తల్లిదండ్రులు మరి ఒప్పుకోలేదు. ఎందుకంటే మా తండ్రి గారు ఒక్కడే కష్టపడేవాడు, మేమందరం చదువుకోవాలా. కాబట్టి మీలో ఎవరైనా ఒకరు చదువు మానుకొని మాతో పాటు పొలం పని సహకరించమని కోరటం జరిగింది. మా అన్నయ్య అయితే ఒప్పుకోలేదు. మా తమ్ముడు చాలా చిన్నవాడు. నేను తల్లిదండ్రులు చెప్పిన ప్రకారంగా వాళ్ళతో పాటు పొలం పనులకి వెళ్ళడం ఒప్పుకున్నాను. అట్లా మాకున్న పొలంలోనే పత్తేసాం. కొంత మంచి లాభమే వచ్చింది ఆ సంవత్సరం. అయినా ఎక్కువగా సంపాదించాలన్న ఆలోచన మా తల్లిదండ్రులకు ఉంది. మా ఊరు నుండి కర్ణాటక రాష్ట్రం కొంతమంది వెళ్ళారు. ఆ వెళ్ళిన వారు చెప్తూ వచ్చారు, అక్కడ తుంగభద్ర కాలువ కింద మంచి దిగుబడి వస్తుంది మరి అని చెప్పడం జరిగింది. సరే, అక్కడ కూడా మరి మేము కూడా తీసుకెళ్ళి మరి అక్కడ పొలం తీసుకెళ్ళి మమ్మల్ని కూడా మాట్లాడించమని చెప్పడం జరిగింది. సరే, వాళ్ళతోటి నన్ను పంపించడం జరిగింది. నన్ను తీసుకుని వెళ్ళారు. కర్ణాటక, గుల్బర్గా, ధారవాడ అనే జిల్లాల్లో తిరిగాం. అక్కడి నుంచి బళ్ళారు వచ్చాం. ఎక్కడ కూడా మాకు అందరికీ ఒకే చోట పొలాలు దొరకలేదు. ఆ తర్వాత చిందనూరు వెళ్ళాము. చిందనూరు వెళితే వాళ్ళు చెప్పారు, అక్కడ పక్కనే జవళగిరి ఉంది, ఈ సంవత్సరం కొత్తగా సాగుబడి చేశారు ఆ అడవి ప్రాంతంలో, మరి అక్కడికి వెళ్ళి అడగండి, మీకు అందరికీ ఒకే చోట పొలం దొరుకుతుంది అన్నారు. అప్పుడు మేము జవళగిరి వెళ్ళాం. జవళగిరి వెళ్ళి
ఆ గ్రామంలో నుంచి ఒక 5 కిలోమీటర్లు అడవి ప్రాంతంలో మేము వెళ్ళి విచారించినప్పుడు అక్కడ ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువుకి 4 వైపులు 4 క్యాంపులు ఉన్నాయి. ఒకవైపు బెంగాలీలు ఉన్నారు, ఒకవైపు జర్మనీ వాళ్ళు ఉన్నారు, ఒకవైపు బర్మా దేశస్తులు ఉన్నారు, ఒక పక్క మరి ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సరే, ఆంధ్ర నుంచి వెళ్ళిన వారి దగ్గరికి సోమిరెడ్డి క్యాంపుకి వెళ్ళాం. వెళ్ళినప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి అక్కడ ఉన్న గౌడ్స్ని పిలిచి ఆ చెరువు సమీపంలో ఉన్న పొలాలే మాకు మాట్లాడి ఇప్పించారు. సరే, ఆ పొలాలు మాట్లాడుకున్నాం, డబ్బు కట్టేశాం. సరే, ఇంటికి వెళ్ళి అన్నీ సిద్ధపాటుతో వద్దామని చెప్పి ఆంధ్రాకు వచ్చాం. ఆంధ్రాకు వచ్చిన తర్వాత మా తల్లిదండ్రులతో నేను మాట్లాడాను. ఇప్పుడు కర్ణాటకలో పొలం ఏర్పాట్లు అయినాయి, సరే ఇప్పుడు ఎవరు వెళ్ళాలి అక్కడికి అని అంటే నువ్వే వెళ్ళాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ కన్నడ మరి మాకు ఊరికి రాదు, నువ్వే అక్కడ ఉండి వారితో మాట్లాడి ఆ పనులు చేయించగలవు, కాబట్టి వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళమని చెప్పారు. సరే, చిన్న వయసులోనే మరి మా తల్లిదండ్రులు నన్ను కర్ణాటక డబ్బిచ్చి పంపించడం జరిగింది. ఆ పొలం రీచ్గా నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ పొలం అంతా దున్ని పత్తి పెట్టిన తర్వాత నీళ్లు పెట్టుకునే అదును వచ్చింది. నీళ్లు పెట్టుకునే అదునులో వాళ్ళు ఆయా ప్రాంతాల నుంచి వచ్చినట్టు వాళ్ళు అందరికీ ఒకే భాష లేదు. ఈ సమయానికి వాళ్ళు వంతుల పద్ధతి లేకపోతే కొట్టుకుంటారు అని చెప్పి ఆంధ్ర వాళ్ళందరిని పిలిచి వంతుల పద్ధతి రాశారు. ఆ రోజు అమావాస్య ఆదివారం. అయితే అమావాస్య ఆదివారం అంటే అమావాస్య వచ్చిందంటేనే వాళ్ళు గుర్తించవచ్చు. కర్ణాటకలో అమావాస్య రోజున వాళ్ళందరూ చాలా ఎక్కువనే లెగుస్తారు. లేచి ఆ పశువులన్నీ కడిగి వాటికి బొట్లు పెడతారు. వాళ్ళకున్న ఎడ్లు కానీ మరి ఆవులు కానీ మేకలు కానీ ఇవన్నీ కడిగేస్తారు. వాళ్ళ పనిముట్లన్నీ, వ్యవసాయ పనిముట్లన్నీ కడుగుతారు, వాటన్నిటికీ బొట్లు పెడతారు. వాళ్ళు ఆ రోజు సంపూర్ణ స్నానం చేస్తారు. ఆ తర్వాత సంతకెళ్ళే రోజు స్నానం చేస్తారు. మధ్యలో చేయరు వాళ్ళు, వాళ్ళ ఆనవాయితీ అది ఆ ప్రాంత ప్రజలు. సరే, అమావాస్య వచ్చిన రోజున పండుగ దినంగా ఆచరిస్తారు. ఆ రోజు అమావాస్య ఆదివారం మేము ఉదయకాలం లేచి ఆ పొలంలో నుంచి బయటికి మళ్ళీ చూసుకొని ఇంటికి వచ్చేటప్పుడు మాకు ఒక సహోదరుడు ఎదురొచ్చి చెప్పాడు, ఈరోజు సోమిరెడ్డి క్యాంపుకి వెళ్ళాలా, మనం పొలము మొత్తం లెక్క చూపించి వంతుల పద్ధతి రాస్తారు అని చెప్పారు. సరే, అందరం కలిసి సోమిరెడ్డి క్యాంప్కి వెళ్ళాం. అందరికీ వంతుల పద్ధతి రాశారు, అందరు వెళ్ళిపోయారు. చివరిలో మేమున్నాం. మేము వెళ్ళిన తర్వాత మాకు కూడా రాశారు. ప్రతి ఆదివారం రాత్రి 12 గంటల నుంచి తెల్లవారి 8 గంటల వరకు నీళ్లు పెట్టుకోవాలి. సరే, ప్రకటించారు, చెప్పారు. దాని ప్రకారంగా నీళ్లు పెట్టుకోండి అని చెప్పిన తర్వాత మేము వస్తున్నాం మా క్యాంపుకి మేము వెళ్ళాలని. అయితే మా పక్కనున్న సహోదరుడు లేచి నిలబడి వెళ్ళాలని చెప్పగానే మాకంటే ముందుగా ఆంధ్ర నుంచి వచ్చినట్టు వారిలో ఒక వ్యక్తి లేచి అంటున్నాడు, కొత్తగా ఆంధ్ర నుంచి వచ్చినట్టు వారికి ఒక మనవి, ఈ ప్రాంతంలో అమ్మవారి ఆశ్రయం ఉంది. ఆశ్రయానికి పీఠాధిపతిగా ఉన్న ముతకప్ప గారు ఈ దారిని వస్తూ పోతూ ఉంటాడు. మరి ఆయనకి ఎదురుపోవటం కానీ ఆయనతో మాట్లాడటం కానీ జరగకూడదు. ఒకవేళ అలాంటిది జరిగితే ఆయన ఎంతనైనా కీడు చేస్తారని చెప్పినాడు. చెప్పినప్పుడు నేను అనుకున్నాను, మరి ఉంటే పొలంలో ఉంటాం, లేకపోతే క్యాంపులో ఉంటాం, దాన్ని వచ్చిపోయే వాళ్ళతో మనకేం పని ఉంటుంది అనుకున్నా నేను. నా పక్కనున్న సహోదరుడు అంటున్నాడు, అసలు ముదకప్ప గారు ఎలా ఉంటాడో మాకు తెలియదు కదా, ఆయన ఎదురొస్తే మేము ఎదురెళ్ళకుండా ఉండాలంటే మాకు తెలియదు కదా అన్నాడు. ఏం లేదు, ఆయన చాలా పొడవుగా ఉంటాడు, ఆయన ఎంటికలు కూడా చాలా పొడవుగా ఉంటాయి, మెళ్ళలో రుద్రాక్షమాలు ఉంటాయి, నొసటను పెద్ద బొట్టు పెట్టుకుంటాడు, మరి రోజుకొక రంగు వస్త్రాలు వేసుకొని ఈ దారిని వస్తూ పోతూ ఉంటాడు అని చెప్పినాడు. సరే, నేను అనుకున్నాను, ఇట్లాగా అనుకొని మేము వచ్చేసాం. వచ్చిన తర్వాత మరి ఎవరి పొలాలు చూసుకొని ఆ రాత్రి భోజనం చేసుకొని పండుకున్నాం. రాత్రి 12 గంటలు అయింది. ఆ రాత్రి 12 గంటల రాత్రిలో మా పక్క సేను వాళ్ళు నీళ్లు పెట్టుకొని నన్ను లేపి వెళ్ళిపోయారు. సరే, నేను లేపిన తర్వాత నేను చేలోకి వెళ్ళాను. ఆ నీళ్లు పొలంలోకి మళ్ళీ ఇచ్చాను. ఆ గట్టి మీద నిలబడ్డా. గట్టి మీద నిలబడితే బాగా పొలం నెరివిడిసింది. ఆ నెరిలో నుంచి నీళ్లు పోయిన వెంటనే తేళ్ళన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో పాములు, తేళ్ళు చాలా విపరీతంగా ఉంటాయి. అసలు పాములు అంటే కొట్టరు వాళ్ళు. పాములకు దండం పెట్టు దేవుళ్ళలాగా భావిస్తారు. అవి పోతుండే అంటే కనపడకుండా పోయేంత వరకు
వాటికి దండం పెడతా నిలబెడతారు. అట్లాంటి యొక్క భక్తి నమ్మకాలు కలిగినట్టు వాళ్ళు. సరే, అక్కడ అవన్నీ విపరీతంగా ఉన్నాయి. ఆ గట్టు మీద నిలబడితే అవి కుడతాయని నేను చెరువు గట్టు మీదకి వెళ్దామని అనే ఆలోచన వచ్చింది. సరే, పక్కనే చెరువు ఉంది. ఆ చెరువు గట్టు ఎక్కుతున్నాను. పైకెక్కే కొంది చెరువు మధ్య భాగంలో నీళ్ళ సవడి వినపడతా ఉంది. సరే, నేను అనుకున్నాను, ఏంటి మధ్య భాగంలో నీళ్ళ సవడి వినపడుతుంది, నీళ్ళ కదలికలు అని చెప్పి చెరువు ఎక్కి ఆ గట్టెక్కి చెరువు మీద ఉన్న ఆ నీళ్ళ సవడిని ఇంటా నిలబడ్డాను. కొంచెంసేపు ఆలోచన చేసి ఆ చెరువు పక్కనే రాజమండ్రి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలా పాడి గేదెలు ఉన్నాయి. అవి ఏదైనా పొరపాటున తప్పించుకొని వచ్చి ఉంటాయి. మరి దాన్ని తోల్దాం అన్నట్టుగా కింద చూసి ఒక రాయి తీసుకొని బలంగా నీళ్ళలో ఇసరటం జరిగింది. నీళ్ళలో ఇసరగానే అవి నీళ్ళల్లో పడ్డట్టుగా అనిపించలేదు. అది పటామని శబ్దం వచ్చింది. ఆ తర్వాత ఏ శబ్దం రాలేదు, నిశ్శబ్దంగా ఉన్న చెరువు అంతా. అప్పుడు నేను అనుకున్నాను, ఇది గేదె ఉంటే ఈ రాయేసిన వెంటనే అది అటో ఇటో పరిగెత్తాల. ఎటూ పరిగెత్తలేదు, ఎటువంటి శబ్దం లేదు, అంత నిశ్శబ్దంగా ఉంది. ఈ చెరువులో ఏముంది అసలు చూద్దాం అన్నట్టుగా నా చేతిలో ఉన్న టార్చ్ తీసుకొని చెరువు ఒకవైపు నుంచి ఎతకటం ప్రారంభించాను. ఒకవైపు నుంచి ఎదగటం ప్రారంభిస్తే చెరువు మధ్య భాగానికి రాగానే ఒక నల్లని ఆకారం కలిగిన మనిషి నీళ్ళ మీద కూర్చొని ఆసనం వేసుకొని వస్తూ ఉన్నాడు. ఆయన దేహం మీద ఎటువంటి వస్త్రాలు లేవు. ఆ వెంట్రుకలను, తన వెంట్రుకలను దిశ మీద కప్పుకున్నాడు. నీళ్ళ మీద ఆసనం వేసి కూర్చున్నాడు. ఒక చేతిలో జపమాల ఉంది, ఒక చేతిలో నిమ్మపండు ఉంది. ఆయన అలాగా వస్తూ ఉన్నాడు. నాకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే కర్ణాటకలో ఎలాంటి పూజ చేసేవాళ్ళు కూడా ఉన్నారా? ఈ అర్ధరాత్రి పూట అది నీళ్ళ మీద కూర్చొని అలాంటి యొక్క పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు ఉన్నారా? అయ్యో, నాకు తెలియక నేను గేదె అనుకొని పొరపాటున రాయి తీసుకుని కొట్టాను. అయితే ఆయనకి దెబ్బ తగిలి ఉంటుంది, దరికొస్తాడు. ఏం చెప్పాలా నేను? ఆయన కన్నడలో మాట్లాడతాడు, నేను తెలుగులో మాట్లాడితే అర్థం అవుతుందో కాదో, ఎలా చెప్పాలా అని చెప్పి నేను ఆలోచిస్తూ నిలబడ్డాను. సరే, ఏదేమైనా మనకు వచ్చిన భాషలో చెబుదాం, అర్థం చేసుకొని చేసుకోకపోని అని చెప్పి నేను ఆ విధంగా నిలబడ్డాను కొంత సమయం. ఆయన మెల్లిగా నీళ్ళ మీదనే అలాగ వస్తూ వచ్చాడు. దరికి వచ్చిన తర్వాత లేచి తన యొక్క చేతిలో ఉన్న జపమాల చేతికి చుట్టుకున్నాడు. ఆ నిమ్మపండు అలానే పట్టుకున్నాడు. ఆ వంగి నీళ్ళల్లో ఒక దోశ నీళ్ళు తీసుకున్నాడు. కుడి భుజం మీద పోసుకున్నాడు. ఒక దోశల్ని తీసుకున్నాడు, ఎడం భుజం మీద పోసుకున్నాడు. ఆ తర్వాత నన్ను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నా వైపు తిరిగి చూసి చేయి చాపి అలా చిటికేసి అలా ముందుకు రమ్మన్నాడు. అంటే ఆయన ముందు వెళ్తున్నాడు. చెరువు దిగువ భాగంలో చెరువు గట్టు పైన నేను ముందుకు రమ్మని చెప్పి నన్ను సైగ చేశాడు. సరే, ముందుకు రమ్మంటున్నాడు కదా, అటు వెళ్ళి ఆయన ఏమడుగుతాడో చెప్పేద్దాం అని అనుకొని నేను గట్టు పైన వస్తున్నా. కొద్ది దూరం రాగానే ఒక భయంకరమైన ఆకారం కలిగిన ముగ్గు వేయబడి ఉంది. అది బేతాళ ముగ్గు. ఆ ముగ్గు చూడగానే నా ఒళ్ళంతా జల్లు అనిపించింది. అర్ధరాత్రి పూట, అమావాస్య ఆదివారం రాత్రి 12 గంటలప్పుడు ఆ చెరువు గట్టు మీద వేసిన ముగ్గు ఆకారాన్ని చూడగానే నాకు భయం వేసి ఒళ్ళంతా జల్లుగా ఉండే నేను అక్కడ నిలబడ్డాను. ఆ ముగ్గు దగ్గరే నిలబడ్డా, తొక్కుని పోవడానికి ధైర్యం చాలక. ఆయన వెళ్ళిపోయాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆ చివరిలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర పైకి ఎక్కాడు. అక్కడ మరి ఏం చేశాడో నాకు తెలియదు. ఆయన పూజ కార్యక్రమాలు ఏం చేసుకున్నాడో నాకు తెలియదు. నేను ఇక్కడే నిలబడ్డా. కొంత సమయం నా కొరకు చూశాడు, రాలేదు. రాబోయేటప్పుడు నా వైపు చూసి నాతో మాట్లాడుతున్నాడు. ఏంటి అలా అక్కడే నిలబడ్డావు, రా ముందుకి అని అన్నాడు. అంటే ఆయన తెలుగులోనే మాట్లాడాడు. తెలుగులో మాట్లాడేటప్పటికల్లా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన కన్నడలో మాట్లాడితే నేను మాట్లాడలేను అనుకున్నా. సరే, తెలుగులో మాట్లాడాను కాబట్టి నేను కూడా చెప్పొచ్చు, చెప్పిన మాటలు అర్థం చేసుకుంటాడని అప్పుడు చెప్పాను. అయ్యా, నువ్వు రమ్మన్నప్పుడే ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడ ఎవరో భయంకరమైన ఆకారం కలిగిన ముగ్గేశారు, దీన్ని దాటుకొని రావడానికి ధైర్యం చాలక ఇక్కడే నిలబడ్డాను అన్న. అయితే నీకేం భయం లేదు, రా ముందుకి అన్నాడు. సరే, ఆయన రమ్మంటున్నాడు కదా అని చెప్పి ఆ ముగ్గు తొక్కకుండా దిగువ భాగంలో కొంచెం దూరం ముందుకు వెళ్ళాను. కొంచెం దూరం ముందుకు వెళ్ళగానే ఇప్పుడు అక్కడ ఆగు అన్నాడు. సరే, రమ్మన్నాడు, మళ్ళీ ఆగమంటున్నాడు ఏంటా అని అక్కడ నిలబడ్డా. నిలబడిన తర్వాత వెంటనే ఏమన్నాడు అంటే, అక్కడ నీకేం కనపడుతున్నాయి అన్నాడు. చీకటి కదా, రాత్రిపూట చుట్టూ పార చూస్తే ఏం కనపడలేదు. కింద చూస్తే
ఒక మనిషి ఆకారం కలిగిన ముగ్గు అక్కడ వేయబడింది. నేను ఇప్పుడు శిరస్సు దగ్గరకు వచ్చున్నాను. ఆ యొక్క శిరస్సు దగ్గరకు రాగానే 2 కళ్ళ మీద 2 అరటిపండ్లు పెట్టబడి ఉన్నాయి. ఈ అరటిపండ్లు చూశాను. నాకు ఇక్కడ 2 అరటిపండ్లు కనపడతాయి అన్నా. అప్పుడు అన్నాడు, ఆ 2 అరటిపండ్లు తీసుకొని తినేసేయి అన్నాడు. 2 అరటిపండ్లు తీసుకొని తినేసేయమంటే నేను అనుకున్నాను, నేను ఏదో గేదె అనుకుని పొరపాటు రాజేసుకుని కొట్టాను, తగిలింది. అయితే ఆ కోపం, మరి ఆయన కోపంతో ఈ అరటిపండ్లు ఏదో పెట్టి ఉంటాడు, ఈ గాని తింటే నేను చచ్చిపోతాను, లేకపోతే ఏదో కుక్కనో పిల్లనో చేసుకొని తీసుకుని పోతాడు, కాబట్టి ఏమైనా కానీ తినకూడదు అని నేను అనుకున్నాయ్యా, అయితే నేను తినలేని అర్ధరాత్రి పూట నాకు వద్దు అన్నా. లేదు నువ్వు తినాల్సిందే అంటున్నాడు. నేను తిన్నా అంటున్నా, ఆయన తినాలంటున్నాడు. ఇట్లా వాదన జరుగుతుంటే ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు, గట్టిగా తినాల్సిందే అని. తినకపోతే ఏం చేస్తాడు, పొరపాటు రాయిదిస్తుని కొట్టాను కదా, తినమంటున్నాడు, ఎట చేయాలా అని చెప్పి, తింటే ఏమవుతుందో అని చెప్పి ఆలోచన. తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, 2 అరటిపండ్లు ఉన్నాయి కదా, ఇద్దరు ఉన్నాం, ఒకటి ఆయనకిచ్చి ఒకటి తింటే చచ్చిపోతే ఇద్దరం చచ్చిపోతాం, బతికితే ఇద్దరం బతుకుతాం అనే ఉద్దేశంతో, అయ్యా ఇక్కడ 2 అరటిపండ్లు ఉన్నాయి కదా, 2 అయితే నేను తినలేను, ఒకటి తిను నువ్వు, ఒకటి నేను తింటా అని అన్నా. లేదు అవి నీకోసమే 2 మాసాల నుంచి పూజలు పెట్టినాయి అన్నాడు. ఆ మాట చెప్పగానే ఇంకొంచెం నాకు భయం వేసింది. ఏంటంటే 2 మాసాల క్రితం నేను ఇక్కడికి వస్తానని ఈయనకెట్ట తెలుసు, 2 మాసాల క్రితం నేను పూజలు పెట్టినాయి అంటే, ఈ పూజలో ఉన్న ఈ సామాన్యమైన అరటిపండ్లు కాదు, ఇవి తినకూడదు అనేటిది నిర్ధారణ చేసుకున్నా. ఆయన తినమంటున్నాడు, నేను తినలేను అంటున్నాను. ఇట్లా అనుకుంటున్న తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చి ఆయన అడిగాను, అయ్యా 2 మాసాల క్రితం నేను ఇక్కడికి వస్తానని నీకెవరు చెప్పారు అని నేను. అంటే అప్పుడు ఆయన చెప్పాడు, 2 మాసాల క్రితము నేను అమ్మవారి దగ్గర విచారణ చేశాను. ఎందుకంటే నేను అమ్మవారి యొక్క ఆలయంలో పీఠాధిపతిగా ప్రతిష్ఠునైన మొదటి దినాన నేను ఒక మంచి తీర్మానం చేసుకున్నా. అదేంటంటే, అమ్మ నీ కరుణా కటాక్షములు నా మీద ఉన్న ఎడల నేను చనిపోయే లోపల నాలాంటి వారిని 101 మందిని నేను తయారు చేయాలి. ఈ 101 మందిని తయారు చేయడానికి నీ అనుగ్రహం చూపమని అమ్మవారి దగ్గర నేను శరణ వేడుకున్నాను. అప్పుడు అమ్మవారు ఆ యొక్క అనుగ్రహం బట్టి ఇప్పటికీ 100 మందిని తయారు చేశాను. 101 వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడు, ఏ ఊరి నుంచి వస్తాడు, అతని పేరేంటి, అతని ఊరేంటి, మరి అతను ఎలానే కలుసుకోవాలి అని నేను అమ్మవారి దగ్గర విచారణ చేశాను. అప్పుడు అమ్మవారు చెబుతూ వచ్చింది, పేరులో రాక్షస గణం ఉంది, నొసట రాక్షస బీజక్షం ఉన్నది, అట్టివాడు ఆంధ్రా నుంచి ఇక్కడికే వచ్చిన్నాడు, అటువాడిని కనుగొని నీ వశీకరణ చేసుకోమని అమ్మవారు నాకు తెలియజేస్తూ వచ్చినారు. అందరూ బట్టే ఇక్కడ పూజా కార్యక్రమం జరుగుతుంది, అందరూ బట్టే ఇక్కడ యజ్ఞం ఉంది, అందరూ బట్టి ఈ ముగ్గు, అందుకని మంత్ర ప్రయోగాలు అని చెప్పాడు. సరే 2 మాసాలు పూజలు పెట్టిన అరటిపండ్లు ఇవి సామాన్యమే కావు. ఆయనేమో చాలా దూరాన్ని చెట్టు కాడు ఉన్నాడు, నేను ఇంత దూరంలో ఉన్నా. అయితే ఏ విధము చేతనైనా ఇవి పడేయాలా అనే ఆలోచనతో వంగి 2 చేతులతో 2 అరటిపండు తీసుకున్నా. ఆయనేమో తినమంటున్నాడు, నాకేం తినడానికి మనసు లేదు. 2 వెనకాలుగా పెట్టి మెత్తగా ఒత్తేసి కింద పడేసా. కింద పడిపోతే మట్టి అంటుకుంటాయి, ఇక తినొద్దులే పడైపోయినాయి వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపోదాం అనుకొని 2 వెనక భాగంగా పెట్టుకొని ఆయన తినమంటున్నాడు, నేను తినలేని చెబుతున్నా. ఇట్లా మాట్లాడుతూ మెత్తగా ఒత్తేసాను, చితికిపోయినాయి, కింద పడేసాను. కింద పడి పలుతలకే ఆయన నాతో మాట్లాడుతున్నాడు చెట్టు దగ్గర ఉండి, ఏంటి అరటిపండ్లు కింద పడేసావు అని అన్నాడు. అంటే నేను అన్నాను, తినటానికి ఇష్టం లేదు అందుకే పడేసాను అన్నాడు. లేదు అవి నువ్వు తినాల్సిందే అన్నాడు. అవి తినటానికి ఉపయోగపడవు, మట్టి అంటుకున్నాయి, మెత్తగా చితికిపోయినాయి అని అన్నా. లేదు అవి మంచిగానే ఉన్నాయి, తినేసేయి 2 అరటిపండ్లు అంటున్నాడు. ఇట్లా మేము ఇద్దరం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ చితికిపోయిన 2 అరటిపండ్లు మామూలు అరటిపండ్లాగా 2 చేతలకు వచ్చినాయి. ఇదేంటి నేను మెత్తగా ఒత్తేసాను కదా అంటే వెనక చూస్తే అరటిపండ్లు ఏమి లేవు, అయ్యే అరటిపండ్లు మళ్ళీ మామూలు అరటిపండ్లాగా వచ్చినాయి. అంటే ఈ అరటిపండ్లు కావు, సహజంగా అవి ఆయన వశీకరణ చేసుకోవడానికి ఉపయోగించే సాధనాలు. ఈ 2 అరటిపండ్లు నేను తీసుకొని 2 చేతుల్లో పెట్టుకొని దగ్గరగా చూస్తున్నప్పుడు ఏంటి ఆలస్యం చేస్తున్నావు, తినేయి అంటున్నాడు. అలా మాట్లాడుతూ ఉండగానే నేను తినలేనని చెబుతున్నా,
చెప్పే టైంలో నా నోరు నాకు తెలియకుండా తెరవబడింది. నా చేతుల్లో ఉన్న అరటిపండ్లు ఒక్కొక్కటి పైకి లేసి నా నోట్లోకి వెళ్తా ఉంది. అదే ఆ నోట్లోకి వెళ్ళిన అరటిపండు అలాగే నవ్వులు మింగేసా. అట్లా 2 అరటిపండ్లు అలాగ నోట్లోకి రావడం, అటే నవ్వులు మింగేయటం. ఎప్పుడైతే నవ్వులు మింగేసానో వెంటనే నా ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. నా ఒళ్ళంతా చెమటలు పట్టగానే ఇప్పుడు నేను భూమి మీద లేను, ఆకాశంలో తేలిపోతూ ఉన్నాను. నేను చాలా ఎత్తుకి వచ్చిన తర్వాత నాకు ఒళ్ళంతా కలవరపడుతూ ఉంది, ఇక భయం వేస్తూ ఉంది, గాల్లో తేలిపోతూ ఉన్నాను. అప్పుడు 2 చేతులు జోడించి బతిమలాడుతున్నా, అయ్యా ఆంధ్ర నుంచి కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాం, మాకు ఇక్కడ ఇలాంటి పూజలు పునస్కారాలు చేస్తారనే సంగతి తెలిసి ఉంటే అసలు నీ చెరువు గట్టు దగ్గరికే వచ్చేవాడు కాదు, ఏదో గేదనుకొని పొరపాటు రాయిదీస్తుని కొట్టే, నన్ను క్షమించు, ఇంకెప్పటికీ ఇక్కడికి రాను అయ్యా, ఇప్పుడు గాల్లో వెళ్ళిపోతున్నాను, నేను దయతో నన్ను ఆపయ్యా, నన్ను నిలబెట్టయ్యా భూమి మీద, ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అన్నా. ఆయన అంటున్నాడు, నీకెక్కడికి వెళ్ళవు, ధైర్యంగా ఉండు అంటున్నాడు. ఇంకెక్కడ ధైర్యం, ఇప్పటికే చాలా దూరం వచ్చేసాను, వచ్చి నన్ను ఆపండి అని చెప్పి కేకలేయటం మొదలుపెట్టాను. కేకలేయటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చేటప్పుడు ఓ సన్నని వనమూలిక లాంటిది తీసుకుని వచ్చి నా కుడితొడలో కసక్కన గుచ్చేశాడు. అది నా కుడితొడలో దిగబడగానే నేను గాల్లో పైకి తేలిపోయిన నేను చక్కగా వచ్చి భూమి మీద నిలబడ్డట్టుగా అనిపించింది. ఇప్పుడు ఎలా ఉన్నావు అని అన్నాడు. బాగానే ఉన్నాను, భూమి మీద ఉన్నట్టే ఉందన్నాను. అంటే అన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నట్టు ఉంటే మంచిగా ఉన్నావు కదా అన్నాడు. మంచిగా ఉన్నాను. అయితే ఇప్పుడు నోరు తెరువు అన్నాడు. నోరు తెరువు అంటే నాకు మళ్ళీ భయం వేస్తుంది. అవును, నేను తెరవకుండా నోరు తెరిపించి అరటిపండ్లు తినిపించే గాల్లో తేలిపోతున్నాను, ఇప్పుడు నోరు తెరిస్తే పూర్తిగా నోట్లో ఏమేస్తాడో అనే భయము నాకుంది. ఇప్పుడు తెరుద్దామా వద్దా అనేటిది ఆలోచన. మరి తెరవకపోతే మళ్ళీ తెరిపిస్తాడేమో, తెరిచినా ప్రమాదమే, తెరవకపోయినా ప్రమాదమే అని చెప్పి మొత్తానికి నోరు తెరిచా. నోరు తెరిస్తే అన్నాడు, 4 బాగా సాపు అన్నాడు. 4 కూడా సాపాను. 4 మీద ఒక బీజాక్షరాన్ని రాశాడు, చెవులో కొన్ని బీజాక్షరాలు చెప్పాడు. ఇవన్నీ శుద్ధి చేయాలా, ఇక నుండి నువ్వు పొలంలో పనిచేయడానికి లేదు, నాతో పాటు నువ్వు ఆశ్రయానికి రావాలా అన్నాడు. నీతో పాటు నేను ఆశ్రయానికి రావాలి అంటే ఈ బాధ్యతలన్నీ ఎవరు చూస్తారు అన్నాడు. ఆ బాధ్యతలన్నీ ఎవరు చూస్తారని తర్వాత నీతో చెప్తాను, నువ్వు నేరుగా చెట్టు దగ్గరికి రా అన్నా. చెట్టు దగ్గర రమ్మంటే మరి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాను ఆయనతో పాటు. చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహం ముందు ఒక ద్రవ రూపము లాంటిది పాత్రలో నింపబడి ఉంది. అది వంగి ఆ పాత్ర తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు నువ్వు ఆకాశం పైకి చూడు అన్నాడు. నేను చూసేటప్పుడు నా 2 ముక్కులో 2 డ్రాప్లు వేసాడు. ఇక పూర్తిగా నేను ఆయన వశీకరణలో ఉన్నా. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడో అది చేయాలని నేను అలాగ నేను పొలంలో పనిచేయాలని నాకు అనిపించట్లేదు. ఇక నన్ను పూర్తిగా ఆయన వశీకరణ చేసుకున్నాడు. ఇప్పుడు వెళ్ళమన్నాడు. ఆరుమల రామారావు ఇంటికి వెళ్ళి ఈ రోజు నుంచి మీ పొలంలో అన్ని బాధ్యతలు ఆరుమల రామారావు గారే చూసుకోవాలని చెప్పమన్నాడు. పరుగుని వెళ్ళాను. ఆ విషయాన్ని ఆ తలుపు తట్టే అర్ధరాత్రి పూట వాళ్ళు లేచి వచ్చారు, భార్య భర్తలు ఇద్దరు వచ్చి, ఏంటి ఆరోగ్యం, ఏంటి గస పెట్టుకుంటూ వచ్చారు, ఏం జరిగింది అంటే ఆ చెరువుగట్ట దగ్గర ఏదైతే జరిగిందో అది మొత్తం వివరించి అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారు, అయ్యా అర్ధరాత్రి పూట మొదగప్ప గారు ఎందుకు వచ్చారు అక్కడికి అంటే, ఆయన ఎందుకు వచ్చాడో నాకు తెలియదు, ఆయన ఏం చేస్తాడో కూడా నాకు తెలియదు, ఈ విషయాన్ని మీకు చెప్పమన్నాడు, మరి మీ చేయకపోతే ఇప్పుడే మీ ఇంటికి వస్తాడు అని. అయ్యా ఆయన మాత్రం మా ఇంటికి వద్దు, ఈ రోజు నుంచి మేము పొలంలోకి వెళ్ళి అన్ని పనులు చేస్తాము అని చెప్పడం జరిగింది. సరే వాళ్ళ పొలంలోకి వెళ్ళారు. నేను నేరుగా ఆయన దగ్గరికి వచ్చాను. వచ్చిన వెంటనే ఏం చెప్పారు వాళ్ళు అన్నారు, నువ్వు చెప్పినట్టు చేస్తాము అన్నారు. సరే అయితే నీ బట్టలన్నీ సర్దుకొని నువ్వు ఆశ్రయానికి వచ్చేయి అన్నాడు. సరే నా బట్టలన్నీ సర్దుకొని నేను ఆశ్రయానికి వచ్చాను. ఆశ్రయానికి వచ్చిన తర్వాత ఆయన నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ గ్రంథంలో ఉన్నవన్నీ నాగసాధు దీక్షకు ఉపయోగపడే మరి అనుభవాలు, కాబట్టి నువ్వు తీసుకునే దీక్ష కూడా నాగసాధు దీక్ష. ఈ దీక్షను తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా మరి చనిపోతారు. చనిపోతే ఒకవేళ ఆ సందర్భాల్లో భయాందోళన కలుగుతుంది. ఒకవేళ చనిపోతే చచ్చిన తర్వాత వాళ్ళకి దినము తద్దినము చేయరు. ఆ శవాన్ని కూడా పోర్చటమో కాల్చటమో జరగదు. కాబట్టి అది ఆ కళేబరాన్ని ఆ ఆకాశ పక్షులకో జంతువులకో మరి అప్పగించాలా, కాబట్టి నువ్వు సావుకు ముందే నీకు దినం చేయాలా అన్నాడు. సావుకు ముందే నాకు దినం చేశాడు.
తద్దినం కూడా పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ గ్రంథాలన్నీ తీసుకుని వచ్చి నాతోటి మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో ఈ గ్రంథంలో ఈ బీజాక్షరాలు ఉన్నాయి, ఈ గ్రంథంలో ఈ బీజాక్షరాలు ఉన్నాయి, ఈ గ్రంథాలన్నింటిలో ఉన్నటి యొక్క ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే అభ్యాసంగా చదువుకొని అభ్యాసంగా వీటిని పాటిస్తావో అప్పుడు నీవు గొప్ప కార్యసాధకుడు అవుతావు అన్నాడు. ఆ రీతిగా చెప్పి పోయి కొలంలో స్నానం చేసిరా, నువ్వు వచ్చేటప్పటికల్లా నీ కొరకై భక్ష్యాన్ని సిద్ధం చేస్తాను అన్నాడు. నన్ను కొలంలో స్నానం చేయడానికి పోయి వచ్చే లోపల ఆయన పాయసం లాంటి పదార్థాన్ని తయారు చేశాడు. అది ఇద్దరికి 2 ఇస్తళ్ళు వేసి 2 ఇస్తల్లో వడ్డించాడు. చెప్పాడు, ఆరోగ్యం ఈ రోజు నుంచి మనకి ఆహారం ఉండదు, ఈ ఆహారాన్ని తీసుకుంటాం. యజ్ఞం పూర్తి అయ్యేటప్పటికల్లా 41 రోజు అవుతుంది. ఈ 41 రోజుకి ఈ ఆహారము మనం తినాల్సిన అవసరం లేదు అని అన్నాడు. ఇక ఋషులైనటి వాళ్ళు, మునిత సంపన్నులైనటి వాళ్ళు ఈ ఆహారాన్ని తయారు చేసుకుని తింటారన్నమాట. తిన్న తర్వాత 40 రోజులు ఎటువంటి ఆకలి ఉండదు, ఎటువంటి శక్తి లోపం ఉండదు. కాబట్టి ఆ ఆహారాన్ని తీసుకొని ఆ కార్యసాధనలో ముందుకు వెళ్ళడానికి తోడ్పడుతుందని చెప్పడం జరిగింది. అలాగే ఇద్దరం కూర్చొని కలిసి ఆహారాన్ని తీసుకున్నాం. అక్కడి నుంచి చెప్తూ వచ్చినాడు, ఈరోజు సాయంత్రం 4 గంటలకల్లా నేను జవళగిరి వెళ్తున్నాను. నా పూజకి కావలసిన సామాగ్రిని తీసుకొని నేను జవళగిరి శ్మశానానికి వెళ్తున్నాను. 6 గంటలకు లైట్లు వేసి తాళాలు వేసి నేరుగా నువ్వు కూడా జవళగిరి శ్మశానానికి రా అన్నాడు. సరే నేను చెప్పి 6 గంటలైంది. మరి అన్నీ మరి యొక్క ఆశ్రయంలో ఉన్న లైట్లన్నీ వేసాను, తాళం వేసాను. తాళాలు తీసుకొని నేను కూడా ఆ రాత్రికి జవళగిరి శ్మశానానికి వెళ్ళాను. జవళగిరి శ్మశానానికి వెళ్ళిన తర్వాత ఆయన వచ్చావా అన్నాడు. అప్పటికే నామకంటే ముందుగా ఆయన వెళ్ళటం జరిగింది. ఆయన మరి దేహం మీద ఎటువంటి వస్త్రాలు లేవు, నగ్న దేహంతోనే కూర్చున్నాడు. ఆయన పూజా కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఆయనకి కుడి చేతి పక్కన బాగా ఎత్తుగా ఒక 20 అడుగులు పొడవులో కట్టెలు, ఎండి కట్టెలు పేర్చబడినట్లుగా నా కంటికి కనపడుతున్నాయి. అయితే ఆ కట్టెలు ఎదురుగా ఆయన ముగ్గేసుకున్నాడు. ఆ ముగ్గు ఆ మంత్ర ప్రయోగాలను కొనసాగిస్తూ ఉన్నాడు. నేను రాగానే నాతో మాట్లాడినాడు. వచ్చావా అన్నాడు. వచ్చేసానన్న. వస్తే నీ దేహం మీద ఎటువంటి వస్త్రాలు ఉండకూడదు, వాటన్నిటి తీసేయి అన్నాడు. అంటే ఏంటి రాగానే ఈ మాట చెబుతున్నాడు అని చెప్పి నేను ఆలోచిస్తున్నా. ఏంటి ఆలోచిస్తున్నావు? తీసేయి అన్నాడు. సరే ఆయన చెప్పినట్టుగా నా దేహం మీద ఎటువంటి వస్త్రాలు లేవు, తీసి పడేశాను. నేరుగా నా దగ్గరికి వచ్చేయన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక పాత్రలో మనిషి ఎముకల భస్మం తెల్లగా ఉంటుంది, అది భస్మంగా తయారు చేసి అక్కడ పెట్టాడు. అదంతా తీసుకొని తల మీద పోసుకొని దేహం అంతా తెల్లగా అయ్యేటట్టుగా పులవడం జరిగింది. ఇక అలాగా పులివిన తర్వాత దగ్గరికి రమ్మని చెప్పి ఆయన కత్తితోటి ఆయన చేతిని కోసుకొని ఆ రక్తాన్ని తీసి నా నసుట్నలాగా బొట్టు పెట్టాడు. బొట్టు పెట్టి ఇక మరి ఆ ముగ్గులో నుంచి ఒక నున్నన రాయి తీసి నా చేతికి ఇచ్చాడు. ఒక జపమాల నా చేతికి ఇచ్చాడు. ఈ రాయి నీ నాలుక మీద పెట్టుకో, ఈ జపమాల చేత పట్టుకో. ఈ రీతిగా ఈ కట్టెల చుట్టూ 108 సార్లు సర్పయోగం చెయ్యి అన్నాడు. అంటే భూమి మీద పాము ఎలా ప్రాగుతుందో అలాగ నేను ప్రాగుతూ ఈ బీజాక్షరాలను చదువుతూ 108 సార్లు ఈ కట్టెల చుట్టూ నేను ప్రాగుతూ వచ్చాను. ఈ కట్టెల చుట్టూ నేను ప్రాగుతూ వచ్చినప్పుడు నా దేహం అంతా కొట్టకపోయింది, రక్తసిక్తంగా మారిపోయింది. ఇలా చూసుకుంటా ఉన్నాను వంగి. చూసుకునేటప్పుడు ఒక నల్లని ఆకారం కలిగిన మేకపోతు నా 2 భుజాల మీద 2 కాళ్ళు పెట్టి మెడ విరిసి నిలబడింది. మెడ విరిసి నిలబడితే ఏం చేయాలన్నట్టుగా నేను గురుగారి వైపు చూస్తూ ఉన్నాను. చూస్తుంటే ఆయన అన్నాడు, నీ నోట్లో నుంచి ఆ రాయిని తీసి చేతబొట్టుకొని జపమాల చేతికి చుట్టుకొని దాన్ని మెడ విరిచి దాన్ని గొంతు కొరికి ఆ రక్తాన్ని ఒక్కబొట్టు కూడా కింద పడకుండా తాగేసి అన్నాడు. సరే ఆయన చెప్పినట్టుగా ఆయన వశీకరణలో ఉన్నాను కనుక ఆ విధంగా నేను ఆ జపమాల చేతికి చుట్టుకున్నాను. దాన్ని మెడ విరిచి దాని గొంతు కొరికి ఆ రక్తాన్ని ఎచ్చగా పీల్చుకుంటా ఉన్నా. నేను ఈ రక్తాన్ని తాగే కొంది పీల్చుకునే కొంది నా చేతిలో ఉన్న కళీబరం వాలిపోతూ ఉంది. వాలిపోతున్న కళీబరాన్ని ఏం చేయాలన్నట్లుగా ఆయన వైపు చూసినప్పుడు ఆయన అన్నాడు, నీ నోట్లోని తీసిన నున్నను రాయి వాలిపోతున్న కళీబరము ఈ రెండింటిని ఎత్తి ఆ కట్టెల మీద వేసేయి అన్నాడు. ఆ కట్టెల మీద వేసేయమనగానే నేను రెండింటిని ఎత్తి కట్టెల మీద వేయటం జరిగింది.
ఆ కట్టెల మీద వేయగానే ఎవరు నిప్పు అంటించకుండా ఒక్కసారి దగ్గున మంట వచ్చింది, కాలిపోతా ఉన్నాయి కట్టెలు. ఆ మంట సాయి చూసిన వెంటనే నేను అనుకుంటున్నాను, నా నోట్లను తీసిన రాయి, మరి నేను రక్తాన్ని సాగించిన ఈ కళేబరము, ఈ రెండింటిని ఎత్తి దాని మీద వేయగానే ఒక్కసారి ఇంత పెద్ద మంట వచ్చిందంటే ఇప్పుడు నేను మంత్రగాడిని అయిపోయి ఉంటానా అనుకుంటున్నా. అని నేను అనుకుంటున్న సమయంలోనే ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆలోచిస్తున్నావు, త్వరగా మంటలో కూడా దరికెళ్ళన్నాడు. అప్పుడు అనుకున్నా నేను, అసలు నన్ను జవళగిరి శ్మశానానికి ఎందుకు రమ్మన్నాడు? ఈ మంటలో నన్ను కాల్చి బూడిద చేసుకోవడానికేమో. నేనేంటి ఇంత పెద్ద మంటలో అదరికి వెళ్ళటం ఏంటి? ఏదో పొరపాటునే గేదె అనుకొని రాయి తీసుకుని కొట్టాను. మరి ఆ నొప్పి, ఆ బాధతో, కోపంతో నన్ను ఈ రకంగా మంటల్లో తీసుకెళ్తున్నాడు అని నేను కాలిపోవటమే కదా ఇకనా అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఏంటి ఆలోచిస్తున్నావు, త్వరగా వెళ్ళు ఆ మంటలో గుండా దరికని. సరే, ఆయన వశీకరణలో ఉన్నాను కనుక నేను మంట దగ్గరికి వెళ్ళాను. ఆ మంటలో కాలు పెట్టకతలకే ఎవరో ఇద్దరు వ్యక్తులు నన్ను చెరువు చేయి పట్టుకున్నట్టుగా అనిపించింది. ఆ మంటలో గుండా దరికి తీసుకెళ్లారు. ఆ దరికి నేను వెళ్ళాను. ఈ వైపు శ్మశానానికి ఇటువైపు ఆయన ఉన్నాడు, నేను అటువైపు ఉన్నాను. అటువైపు వెళ్ళిన తర్వాత అంత చీకటమయంగా ఉంది, ఎవరు మనుషులు కనపట్టలేదు. అయినా శబ్దాలు వినపడుతున్నాయి, మాటలు వినపడతా ఉన్నాయి, కానీ మనుషులు కనపట్టలేదు. కొద్దిసేపు అటు ఇటు తిరిగి చూశాను, ఎవరు కనపట్టలేదు. అప్పుడు నేను అన్నాను, దయచేసి ఎవరు ఎందుకు అరుస్తున్నారు, ఏంటి అసలు ఇక్కడ ఇలాంటి మరి అరుపులు కేకలు ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు మీరు ఎక్కడున్నారు, కనపడండి, ప్రత్యక్షం అవ్వండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అయితే అడిగే కొంది ఒక పర్యాయం జవాబు వచ్చింది. నేను ఎవరినో, మరి నన్ను చూసి నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండగలవా అని మాట్లాడుతూ వచ్చింది. నేను ఉంటానన్నాను. అట్లా 3 సార్లు మాట్లాడుతూ వస్తే 3 సార్లు అదే మాట చెప్పాను. అదే మాట చెప్పిన తర్వాత ఒక నల్లని ఆకారం కలిగిన శక్తి నా ఎదుటికి వచ్చి ప్రత్యక్షమైంది. మెడ చుట్టూ పురిలున్నాయి, మొల చుట్టూ పురిలున్నాయి, చేతిలో మారణాదాయాలు ఉన్నాయి. చాలా క్రూరంగా చూస్తూ నా వైపు అక్కడ నిలబడింది. మాట్లాడుతాను, నేను మౌనంగా ఉన్నా. ఏంటి భయంగా ఉందా అని అడిగింది. నాకేం భయం లేదన్నా. అయితే నీకేం భయం లేదు కదా, ఇదిగో నీకేం భయం లేదని మళ్ళీ 3 సార్లు అడిగి, 3 సార్లు కూడా నాకు భయం లేదన్నా. నీకేం భయం లేకపోతే ఇదిగో నా చేతిలో ఉన్న ఈ పక్షిని తీసుకొని ఒక్క ఏక్ కూడా పోకుండా నవ్వులు మింగేయను. ఒక్క ఏక్ కూడా పోకుండా నవ్వులు మింగేయటానికి ఒక నల్లని ఆకారం కలిగిన పక్షిని తన చేత్తో నాకు ఇవ్వటం జరిగింది. ఆ పక్షిని అలాగే నవ్వులి ఒక్క ఏక్ కూడా పోకుండా మింగేశాను. ఎప్పుడైతే ఈ మరి పక్షిని నవ్వులి మింగేశానో వెంటనే ఆ శక్తి నాతో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు నేను నీ వశీకరణలో ఉన్నాను, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, ఏం చేయమంటే అది చేస్తాను అని చెప్పి. అట్లాగా ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క కోణంలో ఆ రీతిగా నేను మరి ఆ మంత్ర ప్రయోగాల్లో ముందుకు వెళుతూ ఆయన చెప్పినట్లుగా చేస్తూ ఉన్న దినాలవి. ఇద్దరం ఆ నగ్న దేహాలతోనే ఈ పూజక తీసుకొచ్చిన సామాగ్రి, ఆ రాత్రికి ఆ శ్మశానంలో నుంచి తీసుకెళ్ళవలసిన బూడిదే అవన్నీ తీసుకొని మేము ఆ అర్ధరాత్రి పూట మేము ఆశ్రయానికి వెళ్తూ ఉన్నాం. అయితే ఆంధ్ర నుంచి ఎవరైతే నన్ను తీసుకెళ్లారో వాళ్ళు మమ్మల్ని చూశారు. మేము వెళ్ళే విధానం చూసి మా తల్లిదండ్రులతో చెప్పారు, మీ అబ్బాయి భయంకరమైన పిచ్చోడు అయిపోయాడు, వాడికి ఒంటి మీద వస్త్రాలు కూడా లేవు, నగ్నదేహంతో రాత్రనక పగలనక శ్మశానాల్లోనూ అడవుల్లోనూ తిరుగుతూ ఉన్నాడు. అలాగా తిరిగి ఎదురుతా ఏదో ఒక దినాన మీ కొడుకుని చంపేస్తాడు, ఆడు మనుషుల మాంసం కూడా తినేవాడట, కాబట్టి చంపుకొని తినేస్తాడు, ఎప్పుడు చంపేస్తాడో తెలియదు, కాబట్టి మాతో పంపించారు మీ అబ్బాయిని. ఇలాంటి జరుగుతున్న సంగతి తెలియజేయకపోతే మీరు బాధపడతారని తెలియజేస్తున్నాను, కాబట్టి మీరు ఎలాగైనా సరే వచ్చి మీ అబ్బాయిని మీ ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారు. సరే, మా అమ్మ ఈ విషయం తెలిసిన తర్వాత ఇక పెద్దపేటలుగా ఏడవటం మొదలుపెట్టింది. ఏడుస్తూ మా తాతగారి దగ్గరికి వచ్చింది. ఏందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటంటే ఇట్లాగా మన వాడు పొలంలో ఉన్నప్పుడు మంత్రిగాడు ఎదురయ్యాడు, వాడిని పట్టుకున్నాడు, ఇప్పుడు వాడిని ఆధీనంలో తీసుకున్నాడు, ఇక మన ధోరణి లేదు, వాడికి పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాడట, బట్టలు కూడా లేవంట శరీరం మీద, ఇట్లా రాత్రి అనక పగలనక ఆ అడవిలోనూ ఆ శ్మశానాల్లోనూ తిరుగుతున్నాడు, కొద్ది రోజులు ఉంచినాక మీ అబ్బాయిని చంపేస్తాడనే ఆలోచన మాకుంది అని వాళ్ళు చెప్పారు. ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని ఎవరు తీసుకొస్తారు అని మా అమ్మ ఏడవటం మొదలుపెట్టింది. అయితే మా తాతగారు చెప్తూ వచ్చినాడు, అమ్మ నువ్వేం ఏడవద్దు, అబ్బాయి వస్తాడు, అడ్రస్ ఇవ్వు, నేను ఉత్తరం రాస్తానని.
ఆయన ఉత్తరం రాశాడు, పోస్ట్ చేశాడు. ఇక నేను ఇట్లాగా ఒక్కొక్క అభిజక్షాన్ని శుద్ధి చేసుకుంటూ ఆయనతో పాటు నేను వెళ్ళటం జరుగుతూ ఉంది. ఇలా జరుగుతున్న దినం, ఉదయకాలం లేచి నేను కొలంలోకి వెళ్ళి స్నానం చేసి ఆశ్రయంకి వెళ్ళబోయే టైంలో పోస్ట్ మ్యాన్ వచ్చి ఆంధ్ర నుంచి ఉత్తరం అని అంటున్నాడు గేట్ దగ్గర. సరే, ఆంధ్ర నుంచి ఉత్తరం అంటే నాకే కదా, ఎవరున్నారు ఇక్కడ, ఎవరు లేరు కదా అని చెప్పి నేను గేట్ తీసేసి ఆయన దగ్గర ఉన్న ఉత్తరాన్ని తీసుకొని లోపలికి రాబోయే లోపల ఆ బసప్ప గౌడు భార్య ఇద్దరు ఒక సూట్ కేసు తీసుకుని ఆశ్రయంలోకి వెళ్ళారు. నేను ఈ ఉత్తరాన్ని దించి చదువుతున్నాను. వాళ్ళు లోపలికి వెళ్ళారు. గురుగారితో ఏం మాట్లాడారో తెలియదు. మరి తిరిగి వాళ్ళు ఆ సూట్ కేసు అక్కడ పెట్టి వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయారు. గేట్ వేసి నేను లోపలికి వచ్చాను. ఏంటి ఆ ఉత్తరంలో ఉంది అన్నాడు. ఏం లేదు, ఇప్పుడు అర్జెంటుగా నేను బయలుదేరి ఆంధ్రాకి వెళ్ళాలా అన్నా.